హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్యాన్సీ శారీకి ఈజీగా ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ విత్ మెజర్మెంట్స్తో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేనైతే ఒక ఫ్యాన్సీ శారీని అయితే తీసుకొని పళ్ళు సైడ్ అయితే ఐరన్ అయితే చేసుకున్నాను. తర్వాత మనకు ఎంత లెంగ్త్లో కావాలంటే అంత లెంగ్త్లో ఇలా కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకోవాలి. నీట్గా అటు ఇటు సమానంగా ఉండేటట్టు కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకొని ఒక పిన్ అయితే చేసేసుకోవాలి. తర్వాత టేబుల్ పైన శారీ పళ్ళు అయితే వేసి క్లిప్ అయితే పెట్టేసుకోవాలి. శారీ పళ్ళు కుచ్చులు టూ సైడ్స్ సమానంగా ఉండేటట్టు చూసుకొని మనము నీట్గా సెట్ చేసుకొని పిన్ అయితే చేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా అయితే నిలబడుతుంది. అలా మనకి షోల్డర్ నుంచి కింద వరకు ఎంత లెంగ్త్లో కావాలంటే అంత లెంగ్త్ వరకు మనమైతే ఇలా పిన్ చేసుకొని నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. మనకు పట్టు శారీలే కాదు, ఫ్యాన్సీ శారీస్ కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా స్టిఫ్గా అయితే ఉంటాయి. అలానే టిష్యూ శారీస్ కూడా మనమైతే నీట్గా ఇలా చేసుకోవచ్చు. తర్వాత లెంగ్త్ చూసుకొని షోల్డర్ వరకు ఒక పిన్ అయితే చేసుకొని చెస్ట్ భాగంలో మెజర్మెంట్స్తో 4 థంబ్స్ అయితే ఇలా మెజర్ చేసుకొని అంతవరకు అయితే ఒక పిన్ అయితే చేసుకోవాలి. అది మనకి ఫోల్డ్ చేసేటప్పుడైతే యూజ్ అవుతుంది ఆ పిన్ను. తర్వాత మనకి ఎంతవరకు లెంత్ కావాలంటే అంతవరకు మన హిప్ వరకు చూసుకొని కుచ్చుళ్ళు వేసుకోవడానికి అక్కడైతే ఒక పిన్ చేసుకోవాలి. అలాగే కట్టు చెరుగులో కూడా చూసుకొని ఒక జానుడుమైన వదిలేసి అక్కడ కూడా ఒక పిన్ చేసుకోవాలి. కట్టు చెరువు దగ్గర పిన్ అయితే చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనము కుచ్చుళ్ళు అయితే స్టార్ట్ చేయాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా అన్నీ సమానంగా అయితే వేసుకోవద్దు. ఫస్ట్ కుచ్చు వేసుకున్న తర్వాత రెండో కుచ్చు దగ్గర నుంచి వెనక నుంచి తగ్గించుకుంటూ ముందర నుంచి పెంచుకుంటూ అయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో అయితే చూడండి, మీకైతే క్లారిటీగా ఉంది. అన్నీ సమానంగా అయితే వేయడం వల్ల మనకైతే నీట్గా రావు. ఇలా అటు సైడ్ తగ్గించుకొని ఇటు సైడ్ పెంచుకోవడం వల్ల మనకైతే కుచ్చుళ్ళు అయితే నీట్గా వస్తాయి. అక్కడ కూడా ఒక పిన్ అయితే చేసుకొని ఇంకా కుచ్చుళ్ళనన్నిటినీ మనము టేబుల్ పైన అయితే వేసి అవి నీట్గా అయితే సెట్ చేసుకోవాలి. కట్టు చెరుకు కిందకి వేసి కుచ్చుళ్ళు అయితే టేబుల్ పైన మిడిల్లో ఉండేటట్టు మన సైడ్ పళ్ళు ఉండేటట్టు అయితే టేబుల్ పైన వేసి నీట్గా అయితే కుచ్చుళ్ళు అయితే సెట్ చేసుకోవాలి. ఇలా ఒకటి ముందుకి ఒకటి తగ్గించి వేసుకోవడం వల్ల ఇవి మనకి నీట్గా అయితే వస్తాయి. అన్నీ సమానంగా వేసుకోవడం వల్ల మనకి ఒకదాని మీద ఒకటి అయితే ఉంటాయి. అందుకని మీరు కూడా ఈ విధంగా అయితే వేసుకోండి. ఇంకా అన్నీ నీట్గా అయితే ఐరన్ చేసుకొని ఇక్కడ కూడా పిన్ అయితే పెట్టేసుకోండి. లాస్ట్ వరకు ఒక 3-4 పిన్స్ అయితే సరిపోతుంది. నీట్గా అని పిన్ అయితే చేసేసుకోండి. పట్టు శారీకే కాదు, ఇలా ఫ్యాన్సీ శారీకి కూడా మీరు ప్రీ ప్లేటింగ్ అయితే చేసుకోవచ్చు. శారీ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లోనే అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ స్టెప్స్తో. తర్వాత ఫోల్డింగ్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. శారీని అయితే తిరగదిప్పించేసి కుచ్చుళ్ళనైతే అయితే మనము టేబుల్ పైనే ఉంచేసి కట్టు చెరుకు సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇది కుచ్చుళ్ళ పైకి అయితే వేయకూడదు, కొంచెం కుచ్చుళ్ళ వారి దగ్గరికి అయితే వేయాలి. నేను చూసారు కదా వీడియోలో, కుచ్చుళ్ళ మీదకైతే వేయలేదు. ఇంకా తర్వాత పళ్ళు సైడ్ కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా నీట్గా అయితే వేసుకోండి. అంతే, ఈజీగా మీ శారీకి మీరే ఈ టిప్స్ పాటించారంటే ప్రీ ప్లేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్యాన్సీ శారీ అయినా పట్టు శారీ అయినా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మా వీడియోని షేర్ చేయండి. పళ్ళుని ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా పళ్ళుని ఇలా నీట్గా మడతేసుకొని లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఫైనల్గా పళ్ళుని కొద్దిగా ఐరన్తో అయితే చేయండి. అంతే. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. బాయ్ బాయ్.